అందరికీ నమస్కారం మిత్రులారా. నిన్నటితో ఈ ఏదైతే ఈ 2024 ఒలింపిక్స్ అంటే పారిస్లో జరుగుతున్న 2024 ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో నిన్నటితో కంక్లూడ్ అవ్వడం జరిగింది. ఇంకా అందులో మన దేశం ఎన్ని పథకాలు సాధించిందంటే 6 పథకాలు సాధించింది. అంటే అందులో ఒక సిల్వరు 5 బ్రాంజ్. అంటే ఈ మొత్తం 1039 మెడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తే మన దేశం 6 మెడల్స్ అనేవి సాధించడం జరిగింది. ఇది శాతంగా తీసుకున్నట్టయితే 0.577. అంటే మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసిన పథకాల్లో మనం 0.577% ఆఫ్ మెడల్స్ అవి మనం సాధించడం జరిగింది. అంటే ప్రపంచంలో 20% దాదాపు 20% జనాభా ఉన్న మన దేశం ప్రపంచ ఆటల్లో మనం సాధించిన పథకాల శాతం ఏంటంటే 0.5777. ఇంకా సరే, మనం ఈ క్రీడా రంగంలో మనం ఇప్పుడు కూడా సరైన శ్రద్ధ పెట్టలేదు. మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా మనం ఒలింపిక్స్లో సాధిస్తుంది చాలా తక్కువ. మనంతా కూడా ఎడ్యుకేషన్ వైపే మన శ్రద్ధ అంతా ఉందని మనం అనుకుంటే ఇంకా ఎడ్యుకేషన్లో ఏంటి, మనం ఎవరైతే ఉన్నారో మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా చదివైపోయిన తర్వాత వాళ్ళు మనం ఏంటంటే వాళ్ళకి మన జాబులు ఇవ్వాలి. వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరైనా జాబ్ ఇస్తే వాళ్ళు జాబ్ చేసినట్టు, లేదనుకుంటే అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోతారు అన్నమాట. ఇంకా వీళ్ళకి కావాల్సిన ఏదైతే ఫ్యాక్టరీస్ కానీ, లేదనుకుంటే ఈ సేల్స్ రంగంలో కానీ, మార్కెటింగ్ రంగంలో కానీ కావాల్సిన ఉత్పత్తులు, లేదంటే సర్వీస్ రంగంలో కావాల్సిన ఉత్పత్తులన్నీ కూడా ప్రొడక్షన్ అంతా కూడా ఏంటంటే అవుట్ సైడ్ మనం తయారవ్వాల్సిందే. అంటే ఈవెన్ మన ఇండియాలో ఏదైతే కొద్ది గొప్ప ప్రొడక్షన్ ఉన్నప్పటికీ అదంతా కూడా దానికి సంబంధించిన మెటీరియల్ కానీ, మామూలుగా టెక్నాలజీ కానీ అదంతా కూడా బయట నుంచి రావాల్సిందే. అందువల్ల అంటే ఈ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అనేవి ఏంటి, రెండు వేరు కాదు, రెండు కూడా ఒకటే. ఆ రెండు కూడా ఏంటంటే ఏదైతే కంట్రీస్ ఉన్నాయో, ప్రపంచ కంట్రీస్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరే అక్కడే ఇవి తయారవటం, ఆ ఉత్పత్తి అనేది ఏదైతే ఒరిజినల్ ఉత్పత్తి అనేది అక్కడ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కానీ అవి కానీ అక్కడే జరుగుతున్నాయి అన్నమాట. ఇంకేంటంటే మన దేశంలో ఈ స్పోర్ట్స్ రంగంలో కానీ, అలాగే ఉత్పత్తి రంగంలో కానీ మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఇంకా దీనికి కారణం ఏంటంటే అగైన్ ఏదైతే ఈ రాజకీయ నాయకులు కానీ, ఈ ప్రజలు కానీ ఈ వాస్తవాలు కాకుండా అవాస్తవాలు వెంట వెళ్ళటం, ఈ ఏదైతే ఉందో ఈ అబద్ధాలు అసత్యాల ద్వారానే వాళ్ళు దాన్ని వాళ్ళు లైఫ్ని లీడ్ చేయటం, దాని పరిపాలన రాజకీయ వ్యవస్థను కూడా ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళటం. ఇంక ఎప్పుడైతే ఈ అవాస్తవాలు అబద్ధాలు చోటు చేసుకుంటాయో మనం ఎప్పుడు కూడా ఒక సరైన గమ్యాన్ని చేరుకోలేకపోవటం వల్ల ఏది కూడా మనం ఏ ఉత్పత్తిని కూడా మనం సాధించలేము, ఏది కూడా చేసుకోలేని పరిస్థితి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం ఏదైతే మనం అనుకున్న ఏదైతే మన ప్రగతి అనుకుంటున్నామో అదంతా కూడా ఏంటంటే మామూలుగా పూర్తిగా అవాస్తవమే తప్పించి అందులో ఎటువంటి వాస్తవం లేదు. ఏదైతే మనం ఆటల్లో వెనుకబడినా అది నథింగ్ బట్ మనం ప్రొడక్షన్లో వెనుకబడినట్టే. ఈ ప్రొడక్షన్ లేకుండా, లేదనుకుంటే మిగతా గేమ్స్ లేకుండా మాత్రం మనం ఏదో మంచి అభివృద్ధి సాధిస్తాం అన్నది మాత్రం నిజం కాదు. ఎప్పటికైనా ప్రజలైనా, రాజకీయ నాయకులైనా ఎప్పటికైనా వాళ్ళ వాస్తవాలు వెంట వెళ్ళినప్పుడే వాళ్ళు ఎటువంటి ప్రగతిని సాధిస్తారు. ఇంకేంటంటే ఇంకా వీళ్ళ మధ్యలో చాలామంది ఏంటంటే నిజంగా సాధిస్తామన్న అనుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో జస్ట్ లైక్ వినేష్ ఫోగట్ లాంటి వాళ్ళు క్రష్ అయిపోవటం అనేది ఇంకా అది కూడా న్యాచురల్గా జరుగుతూ ఉంది. కనుక ఎప్పుడైనా వీళ్ళలో మార్పు వస్తుందేమో, మార్పు ఆ దిశగా మనం వెయిట్ చేయడం తప్పించి మనం ప్రస్తుతం చేయగలిగింది ఏమీ లేదు. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.